ఓకే, సో ఈ టైప్ కన్వర్షన్స్లో ఇంకొంచెం డెప్త్గా ఈరోజు మనం వెళ్దాం. సో యాజ్ ఐ సెడ్, మనం స్ట్రింగ్ని స్ట్రింగ్ లైక్ ఆల్ఫా క్యారెక్టర్స్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్గా కానీ ఉన్న ఏ ఫార్మెట్ని కూడా మనం న్యూమరికల్ ఫార్మెట్స్ ఉన్నాయి కదా మనకి, ఇంట్, ఫ్లోట్, వాటిలోనికి మనం కన్వర్ట్ చేయలేం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఏజ్ ఆర్ ఏజ్ తీసుకుందాం. ఫస్ట్ ఏజ్ అంటే లైక్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 27. ఓకే, ప్రింట్ ఆఫ్ ఏజ్ ఆల్సో, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఆఫ్ హేమంత్ ఈజ్, let me give a comma, age. Okay, and the type of age is, just give a comma outside, type of age. Okay, సో ఇలా ప్రింట్ చేస్తాను నేను. అలానే నెక్స్ట్ ఏం చేస్తున్నా, హేమంత్ ఆర్ salary equals to, let's say, 75,000. సో ఇక్కడ మనకి it is obvious, it is integer. So what if I put 2, like ఇప్పుడు లైక్ కోట్స్ మధ్యలో పెడితే అది ఏమవుతుంది, ఆటోమేటిక్గా స్ట్రింగ్ అవుతుంది కదా. లెట్స్ సే ప్రింట్ స్ట్రింగ్ ఫార్మెట్ అని ఒకటి చెప్తాను కదా, అది కూడా ఇప్పుడే కవర్ చేస్తాను చూడండి. జస్ట్ గివ్ ఎఫ్. ఓకే, దాన్ని ఎఫ్ స్ట్రింగ్ అంటారు. ఎఫ్ స్ట్రింగ్, ఎఫ్ తర్వాత కోట్స్ ఓపెన్ చేయండి. ఓకే, సింగిల్ ఆర్ డబుల్ కోట్స్, వాట్ ఎవర్ యూ విష్. చేసిన తర్వాత ఒక లైక్ వర్కింగ్ అంటాం కదా మనం, ఆ వర్కింగ్ ఇవ్వండి. ఆ వర్కింగ్ కాకపోతే సమ్ మెసేజ్. ఓకే, నౌ ఏజ్ ఆఫ్ ద హేమంత్ ఈజ్, నాట్ ఏజ్, శాలరీ కదా, salary of Hemant. Salary of Hemant is, ముందు మనం ఏం చేసేవాళ్ళం, ఈ డబుల్ కోట్స్కి బయట వచ్చి కామా ఇచ్చేసి ఇలా ఇచ్చేవాళ్ళం కదా, వేరియబుల్ నేమ్ మెన్షన్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా మనం ఇన్సైడ్ స్ట్రింగ్లోనే మనం ప్లేస్ హోల్డర్స్ అని ఉంటుంది. ప్లేస్ హోల్డర్స్ ఇన్ ద సెన్స్, అందులో మన ఫంక్షన్స్ కానీ వేరియబుల్స్ కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్లేస్ హోల్డర్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే, శాలరీ అని ఇచ్చానా, ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది డైరెక్ట్గా ఇలా శాలరీని ప్రింట్ చేయదు. ఎందుకంటే ద మూమెంట్ వీ గివ్ ఎఫ్ స్ట్రింగ్, ఇక్కడ ఎఫ్ ఇస్తే ఇది ఆటోమేటిక్గా ఈ 2 కోట్స్ ఉన్నాయి కదా ఆ స్ట్రింగ్లో, ఓకే, ఈ 2 కోట్స్లోనే వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు. అది ఎలా డిక్లేర్ చేస్తాం, ఇన్సైడ్ ప్లేస్ హోల్డర్స్లో. ప్లేస్ హోల్డర్స్ ఇన్ ద సెన్స్ curly braces. Let me increase the size. Okay, and the type is the data type of salary is, again I am giving placeholders, type of salary. Okay, ఇందులో ఏమి ఇచ్చిన ప్లేస్ హోల్డర్లో టైప్ ఆఫ్ శాలరీ ప్రింట్ చేయమని ఇస్తున్నా. లెట్ మీ కామెంట్ ఆల్ దోస్ థింగ్స్ అబౌవ్. కామెంట్ అంటే ఏం లేదు. సో ఏదైతే కోడ్కి కోడ్ లైన్ ఉంటుంది కదా, కోడ్ రాస్తాం కదా మనం, దానికి లెఫ్ట్ సైడ్లో ఎప్పుడైతే మనం హ్యాష్ పెడతామో, సో దెన్ దట్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటబుల్. ఓకే, ఆ కోడ్ని ఇంకా ఎగ్జిక్యూట్ చేయదు. దిస్ ఈజ్ లైక్ సమ్ నోట్స్లో కన్సిడర్ చేసి యాక్చువల్గా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అది కోడ్లో కన్సిడర్ చేయదు ఎప్పుడైతే మనం ఇలా హ్యాష్ పెడతామో. ఓకే, now let me execute. See, age of Hemant is 27 and the type of age is integer. Okay, now salary of Hemant is 75,000 and the data type of salary is string. ఎందుకంటే స్ట్రింగ్ ఎందుకు వచ్చింది ఇక్కడ మనకి, ఇందులో ఇంటిజర్లో పెట్టాం కాబట్టి, కోడ్స్లో పెట్టాం కాబట్టి, ఈవెన్ మీరు ఏ నెంబర్ ఇచ్చిన ఎనీథింగ్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ స్ట్రింగ్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే మనం స్ట్రింగ్గా కన్వర్ట్ చేయొచ్చు, కానీ ఇంటిజర్లోనికి మనం అన్నీ కన్వర్ట్ చేయలేం. దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్. ఓకే, సి ఆల్సో ఇది మనకు 75,000 స్ట్రింగ్ కదా, అదిగో స్ట్రింగ్గా మనకు వచ్చింది. కానీ ఇక్కడ నేను ఇంట్లోనూ చేంజ్ చేస్తాను. నేను సి హౌ కెన్ ఐ చేంజ్ టు ఇంట్.
జస్ట్ ఇంట్ ఆఫ్ అని ఇచ్చేయండి. ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ, ఇక్కడ కూడా ఇక్కడ ఇస్తాను టైప్ ఆఫ్ ఇంట్ ఆఫ్. ముందు ఇంటిజర్లో కన్వర్ట్ చేస్తుంది, తర్వాత టైప్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో సి ఇంటిజర్. క్లియర్ రైట్? నౌ అలానే యాజ్ ఐ సెడ్ బూలియన్ పై కొంచెం టెస్ట్ చేద్దాం. బూలియన్లో బూల్ అంటే ఏంటి? ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్ కదా, ట్రూ ఆర్ false. For example, there is a number called number 1 equals to, let's take 27, 73, whatever you want. Okay, number 2 equals to 0. Now print of f string ఇస్తున్నా, ఎందుకంటే f string వలన చూసారు ఇక్కడ మనకి ఎంత ఈజీ అయిందో. ముందు మనం ఏం చేసేవాళ్ళం, డబుల్ కోట్స్ క్లోజ్ చేసి కామా ఇచ్చి వేరియబుల్ ఇచ్చి మళ్ళీ కామా ఇచ్చి మళ్ళీ డబుల్ కోట్స్ ఓపెన్ చేసి అంత చేసేవాళ్ళం. ఇక్కడ చూడు ఓన్లీ 1 డబుల్ కోట్స్, జస్ట్ ప్లేస్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నామంటే. ఓకే, ఆ ప్లేస్ హోల్డర్స్ మనం ఎక్స్ప్రెషన్ రాస్తున్నాం. ఓకే, అలానే ఇక్కడ కూడా రాస్తాం. సో లెట్ మీ ప్రింట్ వాల్యూ ఆఫ్ num1 ఈజ్ ఆర్ ఈక్వల్స్ టు, what is that? num1 slash n, yeah, next, and its data type is, what is that? మనకు తెలుసు అదేంటది, ఇంటిజర్. సో అలా కాకుండా కన్వర్ట్ చేస్తాను, ఇట్స్ డేటా టైప్ ఆఫ్టర్ కన్వర్షన్ టు బూలియన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బూల్ ఆఫ్ వాట్ ఈస్ దట్, num1. ఓకే, ఇప్పుడు నేను లేదంటే టైప్ ఇవ్వను, ద డేటా టైప్ అవసరం లేదు నాకు, జస్ట్గా నేను అండ్ ఆఫ్టర్ కన్వర్షన్ టు బూల్. ఓకే, ఆఫ్టర్ కన్వర్షన్. సో కన్వర్షన్కి ముందు ఏ వాల్యూ ఉందో, కన్వర్షన్ తర్వాత ఏ వాల్యూ ఉందో చూద్దాం. ఓకే, యాక్చువల్గా మనకి ఇదేంటిది 73, దట్ ఈజ్ ఇంటిజర్ రైట్. సో లెట్ మీ ప్రింట్ దాట్ నౌ. వాట్ ఈస్ ట్రూ? ఎందుకు ట్రూ వచ్చింది? యాజ్ ఐ సెడ్ ఎక్సెప్ట్ 0 ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ. ఎవ్రీ పాజిటివ్ కానీ నెగిటివ్ వాల్యూ ఏదున్నా సరే అది మనం బూలియన్లో చేంజ్ చేసేటప్పుడు అది ట్రూయే రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇఫ్ ఎక్సెప్ట్ 0 అన్నాను కదా, యా దట్ ఈజ్ ఆబ్వియస్. ఓకే, ఇన్ కేస్ నెగిటివ్ వాల్యూస్ అయినా సరే ట్రూనే వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను కన్వర్ట్ చేసేటప్పుడు 73ని కన్వర్ట్ చేసా, టైప్ క్యాస్ట్ చేసా బూలియన్లోనికి, బూల్ ఆఫ్ అని. సో దెన్ ఇట్ హ్యాస్ రిటర్న్ ట్రూగా రిటర్న్ చేసింది. అలానే ఇప్పుడు నేను అగైన్ ద సేమ్ థింగ్ ఐఎమ్ అప్లయింగ్ హియర్. వాల్యూ ఆఫ్ num2 కదా, num2. సో ఇక్కడ నేనేం చేస్తున్నా, ఫస్ట్ 0 num2 కదా ఇది, యా. లెట్ మీ ఎగ్జిక్యూట్ అగైన్. ఇప్పుడు చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చింది? బికాస్ num2 వాల్యూ ఈజ్ 0. లెట్స్ ట్రై విత్ నెగిటివ్ వాల్యూ -90. వాట్ ఇట్ విల్ రిటర్న్? ట్రూ. ఈవెన్ నెగిటివ్ వాల్యూస్ ఉన్నా సరే అది ట్రూగా రిటర్న్ చేస్తుంది. 0 తప్ప ఏదైనా సరే అది పాజిటివ్ వాల్యూ, ట్రూ వాల్యూ. ఇన్ కేస్ 0 ఉంటే అది ఫాల్స్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ హౌ బూలియన్ వర్క్స్. ఓకే, సో ఇంకొకటి, సో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం ఎలా? హౌ టు టేక్ యూజర్ ఇన్పుట్? లెట్ మీ క్రియేట్ ఎ న్యూ ఫైల్ హియర్. I don't want to create here.